ఒకటి రాజ్యాంగ పరంగా ఏముంది, రాజ్యాంగ పరంగా అంటే ఆర్టికల్, ఇది భారత రాజ్యాంగం, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దీనిలో ఆర్టికల్ 48 ఉంది. 48 అనేది 48 ఎవరన్నా చూడొచ్చు అక్కడ. ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ద స్టేట్ షెల్ ఎండెవర్ టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ సైంటిఫిక్ లైన్స్ అండ్ షెల్ ఇన్ పర్టికులర్ టేక్ స్టెప్స్ ఫర్ ప్రిజర్వింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్స్ అండ్ ప్రొహిబిటింగ్ ద స్లాటర్ ఆఫ్ ది కౌస్ అండ్ కావ్స్ అండ్ అదర్ క్యాటిల్. అంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ అధికరణ 48లో పశువుల యొక్క పరిరక్షణ, గోవుల యొక్క పరిరక్షణ రాష్ట్రాలకు ఇవ్వబడింది. ఇక్కడ కేంద్రానికి ఇవ్వలేదు భారత రాజ్యాంగం. అందుకనే కేంద్రం స్పెసిఫిక్ గా చట్టాలు చేయలేవు. ఒకటి అదేంటి సార్, మరి మన జాతీయ జంతువు టైగర్ కదా, మరి అక్కడ చేశారు, మరి ఇది చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నా. అది కేంద్రానికి స్పెసిఫిక్ గా అయితే ఆర్టికల్లో భారత రాజ్యాంగంలో హక్కు లేదు. అయితే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకని ఇవ్వడం జరిగింది? ఇప్పుడు మన భారత యానిమల్ ఏంటి, టైగర్, బెంగాల్ టైగర్. ఆ రోజు 1972లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏదైతే బెంగాల్ టైగర్ అంతరించిపోతున్న పరిస్థితుల్లో ఏర్పడ్డాయి. అందరు చంపేస్తున్నారు, దాని చర్మం ఎక్స్పోర్ట్ అయిపోతుంది, గోల్డ్ ఎక్స్పోర్ట్, గోర్లు తీసేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చంపేస్తారు, అంతరించిపోతుంది. అంతరించిపోవటం వల్ల బయోలాజికల్ డైవర్సిటీ దెబ్బతింటది, జీవకారణ వ్యవస్థ దెబ్బతింటది. ఎందుకంటే టైగర్ అంటూ లేకపోతే అనేకమైన మానవ మనుగడికే ప్రమాదం, మనం బతకడం కూడా కష్టం. అనుకోండి ఎలాగా దానికి లింక్ ఉంది. సో అయితే దాన్ని పరిరక్షించుకుంటాకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి టైగర్ రిజర్వ్ జోన్స్ అని ఏర్పాటు చేయడం, అలాగే కంటిన్యూస్ ఈ రోజు మనం పరిరక్షించుకున్నాం. అదే దీని మీద కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు చాలా సందర్భాల్లో. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈరోజు భారతదేశంలో గోవుల్ని లేకపోతే మిగతా పశువుల్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానంగా రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చింది, పరిరక్షించ తీరాలి. నెంబర్ 1. నెంబర్ 2, జాతీయ పశువుగా దేనైనా డిక్లేర్ చేయాలంటే అందరు ఆమోదమైనటువంటి జంతువు ఉండాలి, కానీ మతాల ఆధారంగా చేస్తే సమస్యలు వస్తాయి, అటువంటి చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు పలు సందర్భాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా కేంద్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో మా ప్రభుత్వాన్ని, గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో అనేక మంది అడిగారు కూడా, గోవుని జాతీయ పశువుగా డిక్లేర్ చేయొచ్చు కదా అంటే, మా ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఫ్లోరా దోశ చెప్పింది ఏంటంటే ఇది రాష్ట్రాల సబ్జెక్టు. నెంబర్ టూ వివిధ మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ రకమైనటువంటిది ఒక మతానికి సంబంధించి చేస్తే కొంత సోషల్ డిస్టర్బెన్స్ కొంత అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఈ జోలికి మేము పోదలుచుకోలేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలు చెప్పడం జరిగింది. సో దీని వెనక నేపథ్యం అది. సో అందుకనే గోవుల్ని ఈ రోజు అనేక రాష్ట్రాల్లో గోవధ బ్యాన్, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్ అనేక రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది, గోవధ చేయటానికి లేదు.